హాయ్ ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో వచ్చేసి నార్మల్‌గా టాప్‌లపైన గానీ, కుర్తీలపై కానీ మనం ఎక్కువగా ఇప్పుడు లెగ్గిన్స్ అలాగే ప్లాజోస్ కూడా యూజ్ చేస్తున్నాం కదా! ఈరోజు వీడియోలో వచ్చేసి నేను ఈ క్లాత్‌తో వచ్చేసి ప్లాజో స్టిచ్ చేద్దామని అనుకుంటున్నాను. 2 మీటర్స్ ఇది క్లాతు. ఇలా ఉంది. ఆఫ్ వైట్ లాగా ఉంది కలరు. దీంతో వచ్చేసి ప్లాజో స్టిచ్ చేస్తాను. స్టిచ్ చేశాక ఎలా ఉందన్నది కూడా తర్వాత వీడియోలో చూపిస్తాను మీకు. క్లాత్‌ను ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. మనం ఆది ప్యాంట్ తీసుకొని యాంకిల్ దగ్గర ఎంత లూజ్ కావాలి, అలాగే నడుము దగ్గర ఎంత లూజ్ కావాలనేది చెక్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. కిస్తా జాయింట్ దగ్గర 2 కానీ 1.5 ఇంచెస్ కానీ పెట్టి కర్వ్ తిప్పి మొత్తం ఈ విధంగా మనం మార్క్ చేసుకొని పెట్టుకొని దాన్ని కట్ చేసుకోవాలి. డబల్ ఫోల్డింగ్ చేయాలి. అంటే మనకు కట్ చేసిన తర్వాత 4 లేయర్స్ వస్తాయి. మీకు చూపిస్తాను కట్ చేసిన తర్వాత ఎలా ఉంది అన్నది. ఈ విధంగా మొత్తం కట్ చేసుకోవాలి. నడుము దగ్గర బెల్ట్ కోసం కూడా మనం క్లాత్ను కట్ చేసి పెట్టుకోవాలి. నేను పైన మార్క్ చేశాను కదా, అంతవరకే నాకు లెంత్ సరిపోతుంది. ప్యాంట్ లెంత్ అనేది ఎక్స్ట్రాగా ఉన్నదాన్ని పైవైపు ఉన్న క్లాత్ను కూడా మార్క్ చేసి పెట్టాను. కట్ చేస్తున్నాను. దాన్ని తర్వాత మనం బెల్ట్ నడుము ఎలాస్టిక్ పెట్టడానికి కానీ, ఎలాస్టికే పెడతాం కదా మోస్ట్లీ ప్లాజో ప్యాంట్లకు, ఎలాస్టిక్ పెట్టడానికి అట్లా యూజ్ అవుతుంది. ఫైనల్గా కట్ చేశాక ఈ విధంగా ఉంది. సైడ్స్ను కూడా కట్ చేసుకోవాలి. ఇది మనం ఇప్పుడు కిస్తా జాయింట్ వరకు అంటే మిడిల్ పార్ట్లో కట్ చేసాము. సైడ్స్ కూడా కట్ చేసుకోవాలి. సైడ్స్న మనం పాకెట్ కుట్టాలి కదా, వన్ సైడ్ రైట్ సైడ్ పాకెట్ కుడదాం అనుకుంటున్నాను ఈ ప్యాంటుకు. దానికోసమని ఇటు సైడ్ కూడా కట్ చేసుకుంటున్నాను. అంటే టోటల్గా మనకు 2 సైడ్స్ ఓపెన్లా ఉంటుంది. తర్వాత మనం వీటిని ఒక సైడ్ పాకెట్ పెట్టి కుట్టేసి ఇంకో సైడ్ నార్మల్గా కుట్టేసుకోవాలి. దీన్ని కూడా కట్ చేసుకుంటున్నాను. కట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను అవి ఎలా వచ్చాయి అన్నది. టోటల్గా 4 లేయర్స్ అనేటివి మనకు డివైడ్ అవుతాయి. చూడండి ఇలా ఉంది. ఫైనల్గా కట్ చేసిన తర్వాత లెంత్ కట్ చేసుకున్నాము, అలాగే యాంకిల్ దగ్గర కట్ చేసుకున్నాము. టోటల్గా చూసి చూడండి 4 లేయర్స్, ఇటుపక్క 2 లేయర్స్, ఇటుపక్క 2 లేయర్స్ పెట్టేసి మనం ఇంకా స్టిచ్ చేసుకోవటమే, అంతేనండి. ఫస్ట్ రైట్ సైడ్ లెగ్ వైపు పాకెట్ పెట్టి స్టిచ్ చేద్దాము. పాకెట్ కోసం ఈ క్లాత్ తీసుకున్నాను. ఈ విధంగా ఓపెన్ లాగా ఉంది. మనం కింది వైపు స్టిచ్ చేసుకోవాలి. క్లోజ్ చేయడానికి ఎల్ షేప్లో క్లోజ్ అయి ఉంటుంది. రిమైనింగ్ రివర్స్ ఎల్ షేప్లో ఓపెన్ అయి ఉంటుంది. ఈ విధంగా పై వైపును మనము ఎలాస్టిక్ వేసే సైడు క్లోజ్ చేస్తాము. సైడ్స్ను వచ్చేసి ఓపెన్. ఇప్పుడు దాన్ని స్టిచ్ చేసుకోవాలి. అలా పాకెట్ లేయర్ను ఒకదాన్ని, అలాగే పైవైపు క్లాత్ను ఒకదాన్ని పెట్టేసి మనం ఆ రెండింటినీ కలిపి చిన్న స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత ఆ స్టిచ్ దారాలు అవి కనిపించకుండా ఇంకో స్టిచ్ చేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఫైనల్గా ఈ విధంగా ఉంటుంది. ఈ మెయిన్ క్లాత్ పైన వచ్చేసి అడుగున క్లాత్ ఇంకోటి ఉంటుంది కదా, డబల్ మనం స్టిచ్ చేయాలి కదా, దాన్ని కలిపి డబల్ స్టిచ్ చేసుకుంటే ఈ విధంగా మనకు పాకెట్ రెడీ అయిపోతుంది. సైడ్స్ అనేటివి క్లోజ్ అయిపోతాయి. ఈ విధంగా ఇలా ఉంటుంది. పాకెట్ ఓపెన్లో ఉంటుంది, సైడ్స్ అనేటివి క్లోజ్ అయిపోతాయి. మనకు వన్ సైడ్ లెగ్ సైడ్ వచ్చేసి ప్యాంటు ఇటుపక్క అంతా రెడీ అయ్యింది. కిస్తా జాయింట్ వైపు మాత్రమే జాయింట్ చేయాలి. సైడ్స్ అనేటివి మనం ఇలా రెడీ చేసుకున్నాము. నెక్స్ట్ ఇదే విధంగా అటుపక్క మనకు ఇంకొకటి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు ఎటువంటి పాకెట్ ఏముండవు కాబట్టి జస్ట్ ఒక 2 స్టిచ్చెస్ వేసుకుంటే అది క్లోజ్ అవుతుంది. తర్వాత మనం యాంకిల్ దగ్గర ఒక స్టిచ్ చిన్న ఫోల్డింగ్ చేసి, అలాగే ఈ కాలు దగ్గర కిస్తా జాయింట్ వరకు క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది. యాంకిల్ దగ్గర ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్న తర్వాత, అలాగే యాంకిల్ నుంచి కిస్తా జాయింట్ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఒక కాలు వైపు భాగాన్ని ఇంకొక కాలు వైపులో రివర్స్ దాంట్లో నార్మల్ దాన్ని పెట్టేసి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు భాగాన్ని ఇంకొక వైపు భాగంలో పెట్టి రివర్స్లో స్టిచ్ చేయడం వల్ల కిస్తా జాయింట్లో స్ట్రాంగ్గా ఉంటుంది.
భాగాన్ని ఈ జాయింట్ కిస్తా జాయింట్ వైపు నుంచి పైకి వెస్ట్ సైజ్ వైపుకు ఇలా ఫోల్డింగ్ చేసి ఆ థ్రెడ్స్ అనేటివి బయటికి రాకోకుండా ఫోల్డ్ చేసి డబల్ ఫోల్డ్ చేసి డబల్ స్టిచ్చెస్ అనేటివి వేసుకోవాలి. ఇప్పుడు నడుము దగ్గర ఎలాస్టిక్ కోసం బెల్ట్ స్టిచ్ చేయాలి కదా, దానికోసం క్లాత్ తీసుకున్నాను. ఫస్ట్ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. చుట్టూ ఓ డబల్ స్టిచ్చెస్ వేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ విధంగా నేను స్టిచ్ చేసి పెట్టాను. ఇప్పుడు మనం ఎలాస్టిక్ తీసుకొని సైడ్స్ అనేటివి క్లోజ్ చేసుకొని మొత్తం యూ షేప్ లాగా ఎలాస్టిక్ని పెట్టుకొని ఈ ప్యాంట్ ఆడ పెట్టేసి ఆ బెల్ట్ లాగా మనం స్టిచ్ చేసుకున్నాం కదా క్లాత్, ఆ మిడిల్లో పెట్టేసి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఎలాస్టిక్ను కింద ఒక లేయరు పైన ఒక లేయర్ పెట్టి మధ్యలో రఫ్ లాగా ఒక 4-5 లైన్స్ అలా వేసుకున్నామంటే ఎలాస్టిక్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. ఆ బెల్ట్ మధ్యలో పెట్టేసి బెల్ట్ లాగా స్టిచ్ చేసుకున్నాం కదా క్లాత్, ఆ మధ్యలో పెట్టేసి ఎలాస్టిక్ను మొత్తం ఇలా క్లోజ్ చేసుకోవాలి. ఫైనల్గా మనకు ప్యాంట్ అనేది రెడీ అయింది. చాలా సింపుల్గా రెడీ అయిపోతుందండి. చాలా తక్కువ టైంలోనే మనం స్టిచ్ చేసుకోవచ్చు ఈజీగా. మీకు యాంకిల్ దగ్గర లెంత్ అనేది మీరు కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువ లూజ్ పెట్టుకోవచ్చు. మన ఇష్టం, లూజ్ తగ్గించుకోవాలా పెంచుకోవాలా అన్నది. పాకెట్ కూడా ఇలా రెడీ అయింది చూడండి. చాలా బాగుంది. చాలా సింపుల్గా మనకు నచ్చిన క్లాత్ తీసుకొని మ్యాచ్ అయ్యేటట్టు స్టిచ్ చేసుకోవచ్చు. ఇంతేనండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్